హాయ్ ఫ్రెండ్స్, కన్నప్ప అప్పుడెప్పుడో కృష్ణరాజు గారు బాపు దర్శకత్వంలో తీసిన సినిమాని ఇప్పుడు మంచు విష్ణు భారీ బడ్జెట్తో తీశారు. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ని క్యామియో రోల్లో తీసుకొని అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోల్ని ప్రత్యేక పాత్రలో ఈ సినిమాలో నటింపజేసి ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తిన్నడు తన గూడాన్ని, తన పక్కనున్న 4 గూడాల్ని, మొత్తం 5 గూడాల్ని కాపాడడం కోసం వాయులింగం కోసం వస్తున్న ఓ ఆటవికుడిని చంపడానికి రెడీ అవుతాడు. అయితే దేవుడంటే భక్తి లేని తిన్నడు నెమలి అనే అమ్మాయిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నెమలికి మాత్రం శివుడు అంటే చాలా భక్తి. అసలు దేవుడే లేడు అనుకునే తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు, దేవుడు ఉన్నాడని ఎలా తెలుసుకున్నాడు, తన ఉనికిని చాటుకోవడం కోసం పరమశివుడు తిన్నడు కోసం ఏం చేశాడు అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే శివుడి కోసం తిన్నడు ఏం చేశాడు అన్నది అతిపెద్ద ఎత్తు ఈ సినిమాలో. మంచు విష్ణు సినిమాలకి రివ్యూలు రాయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్లో ఎవరైనా సరే రివ్యూలు రాస్తే వాళ్ళందరికీ కాపీరైట్లు వేస్తూ ఉంటారు. మంచు విష్ణు బ్యాచ్ నా ఛానల్ మీద కూడా 2-3 సార్లు మంచు విష్ణు గారు కాపీరైట్ స్ట్రైక్లు వేశారు. అయినా సరే ఈ సినిమాలో చాలా గొప్పగా నటించారని చెప్పొచ్చు. లాస్ట్ 40 నిమిషాలు అంటే ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి సినిమా అంతా పూర్తిగా డివోషనల్ మోడ్లోకి మారిపోతుంది. అప్పటి వరకు మనం అడవి గోల, అడవిలో ఫైట్లు, ఎందుకు కొట్టుకుంటున్నారో తెలీదు, పాత్రలన్నీ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి, ల్యాగ్ ఉన్న సీన్లు ఉంటాయి. ఉదాహరణకి సెకండ్ హాఫ్లో శరత్ కుమార్, మంచు విష్ణు మధ్య ఓ సీన్ ఉంటుంది. అది చాలా లెంతీగా ఉండి జనాలు గోల పెట్టేలా చేసింది. అటువంటి ల్యాగ్ సీన్లు చాలా ఉంటాయి. ఫైట్స్ కంపోజిషన్ కూడా అంత సరిగ్గా లేదు. అందులోనూ ఫోటోగ్రఫీ అక్కడక్కడ మరీ డల్గా చీకట్లో తీసినట్లు అనిపిస్తాయి చాలా షాట్లు. హీరోయిన్తో రొమాన్స్ అంత సరిగ్గా పండలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే హీరోయిన్ మరీ సన్నగా ఉంది. ఇక అక్కడక్కడ చిన్నపిల్లల పాత్రలకి ఇంగ్లీష్ యాక్సెంట్ వచ్చేలాగా తెలుగు మాట్లాడించడం పెద్ద మైనస్. అలాంటి చోట ఎందుకు కేర్ తీసుకోలేదో అర్థం కాదు. ఉదాహరణకి తిన్నడు చిన్నప్పుడు క్యారెక్టర్ వచ్చిన వెంటనే అది రాయి కాదు, అది దేవుడు కాదు అంటూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఒక అచ్చ తెలుగు సినిమాని తీస్తున్నప్పుడు అటువంటి మిస్టేక్లు చేయకూడదు, కానీ చేశారు, తెలిసే చేశారు. అలాగే శ్రీకాళహస్తి గొప్పతనాన్ని వివరిస్తూ ఒక పాట ఉంటుంది స్టార్టింగ్లో, సినిమా స్టార్టింగ్లోనే. ఆ పాట కూడా స్టార్టింగే ఇంగ్లీష్ వాళ్ళు పాడుతున్నట్లు ఉంటుంది. ఇక మోహన్ బాబు ఎంట్రీకి వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ మ్యూజిక్లా ఉంటుంది. అసలు అక్కడ శాస్త్రి గారు వస్తుంటే ఆ వెనక గేమ్ ఆఫ్ థ్రోన్స్ మ్యూజిక్ ఏంటో అర్థం కాదు. ఇలాంటిదంతా ఫస్ట్ హాఫ్లోని పూర్తిగా జరిగిపోతుంది. మోహన్ లాల్ ఎంట్రీ ఉంటుంది, అది మధ్యలో ఆపేసి ఇంటర్వెల్ ఇస్తారు. అది సరైన ఇంటర్వెల్ బ్యాంక్ కాదు. ఆ తర్వాత మళ్ళీ మోహన్ లాల్తోనే సేమ్ ఫైట్ మొదలవుతుంది. దర్శకుడు సినిమా తీయడంలో అనుభవం లేక దర్శకుడు ఇలాంటి మిస్టేక్స్ చేసి ఉంటాడు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి కొంత మళ్ళీ ఫైట్స్ గోల ఇవన్నీ అయిన తర్వాత ప్రభాస్ వస్తాడు. అక్కడి నుంచి పూర్తిగా డివోషనల్గా మారిపోయి సినిమా చాలా ఫాస్ట్గా, చక్కగా, మంచి డైలాగ్స్తో, మంచి పాటతో చక్కగా నడిచిపోతుంది. అయితే క్లైమాక్స్ని ముగించిన తీరు అంత సంతృప్తిగా అనిపించదు. క్లైమాక్స్ అయిపోయిన వెంటనే అక్కడ శ్రీకాళహస్తి గుడి ఎలా వెలిసింది ఇటువంటివి కూడా చూపించుంటే ఈ సినిమా మరింతగా చేరువయ్యేది. సినిమా స్టార్టింగ్లో ఉన్న అనవసర ఫైట్ సన్నివేశాలు, అనవసర పాటలు తీసేసి నిడివి ఖచ్చితంగా తగ్గిస్తే ఈ సినిమా ఖచ్చితంగా పర్వాలేదు అనిపిస్తుంది. డైలాగ్స్కి డెప్త్ లేదు, ఫైట్స్లో ఇంపాక్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా లేదు. ముఖ్యంగా ఒక డివోషనల్ సినిమాకి ఇవ్వాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇది కాదు. ప్రభాస్ నటించిన 10-12 నిమిషాల సీన్ని బాగానే తీశారు. అతని యాక్టింగ్ కూడా ఆ పాత్రకు తగ్గట్టు చాలా స్లోగా, మెల్లిగా ఉంది. కానీ చాలా గొప్పగా చేశాడు. ఆ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది సినిమా అంతా అన్నంత రేంజ్లో మాత్రం లేదు. ప్రభాస్ పోషించిన పాత్రకి మంచి వెయిటే ఉందని చెప్పొచ్చు. మోహన్ బాబు గారి పాత్ర అయితే హైలైట్. ఆయన నటించిన ప్రతి సన్నివేశంలో కూడా ఆయన చాలా యంగ్గా అనిపించి, ఇంకా ఆయనలో స్టఫ్ చాలా ఉందన్నట్టు, ఫిట్నెస్ చాలా బాగుంది అన్నట్లు ఆయన చాలా చక్కగా చేశారు. శరత్ కుమార్ నటన కూడా బాగుంది. ముఖేష్ ఋషి, కన్నడ నటుడు దేవరాజ్, మధుబాల పాత్రలు వచ్చిపోతాయి కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించవు. నెమలి పాత్రలో హీరోయిన్ బాగానే చేసిన కొంచెం కండు ఉంటే బాగుండు. ఆమె మరీ బక్కగా పీలగా అనిపిస్తుంది. తెర మీద పెద్దగా వెయిట్ లేని పాత్రలా అనిపిస్తుంది. బ్రహ్మానందం పాత్ర వేస్ట్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనకి నవ్వు రాదు. కొన్ని సీన్లు మరీ వెటకారంగా తీసినట్లు అనిపిస్తాయి. ఉదాహరణకి బ్రహ్మానందం మధుబాల ఉంటున్న నారీ కోనకు వెళ్తాడు. ఆ నారీ కోనలో అందరూ ఆడాళ్ళే పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కత్తితో ఫైటింగ్ చేసుకుంటూ కత్తి యుద్ధం నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా కత్తి యుద్ధం చేస్తూ ఉంటారంటే నడుం టిక్కు 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 అని తిప్పుకుంటూ మెల్లిగా కత్తితో
చిన్నపిల్లలు గరిటెలు తీసుకొని కత్తి యుద్ధం ఆడుతుంటారు చూసారా ఇంట్లో చిన్నప్పుడు, ఆ టైపులో కత్తి యుద్ధం ఆడుతూ ఉంటారు. ఇలాంటివి ఎందుకు తీస్తారో అర్థం కాదు. ఏదైనా కన్నప్ప ఒక అద్భుతమైన ప్రపంచంలోకి మాత్రం మిమ్మల్ని తీసుకెళ్తారు. ముఖ్యంగా లొకేషన్స్ కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి సినిమా చూసినప్పుడు. ట్రైలర్లోనే చాలా ఘోరంగా గోల్ఫ్ కోర్ట్లోనే సినిమా అంతా తీశారు అన్నట్టు చూపించినట్లు ఈ సినిమాలో కూడా అదే ఉంటుంది. ఆ గోల్ఫ్ కోర్ట్లోనే అక్కడొక పాక ఇక్కడొక పాక క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అది అసలు ఆ అడవి మన ఇండియన్ అడవిలా అనిపించదు. ఆ పచ్చగడ్డి అవన్నీ చూస్తే అది అసలు అడవిలాగే అనిపించదు. ఇక్కడే దర్శకుడు పెద్ద పొరపాటు చేశాడు, సరైన లొకేషన్ ఎంచుకోలేకపోయాడు. కొన్ని చోట్ల మాత్రం లొకేషన్స్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాయి. ఉదాహరణకి వాయులింగం ఉన్న ఏరియా కానీ, నెమలితో పాటు కొత్తగా ఇల్లు కట్టుకొని తిన్నడు కాపురం చేస్తున్న ఏరియా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి, బాగుంటాయి. తెర మీద కూడా బాగా చూపించారు వాటిని. ఖచ్చితంగా మంచు విష్ణు అద్భుతంగా చేసిన పర్ఫార్మెన్స్కి మార్కులు పడతాయి. లాస్ట్ 20 నిమిషాల్లో అతని నటన అదిరిపోతుంది. కన్నప్పగా మారే సన్నివేశం అయితే మాత్రం కొంచెం హార్ట్ టచ్ చేస్తాడు. ప్రభాస్ పాత్ర ఓకే కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ప్రభాస్ కోసం అయితే ఈ సినిమాని మీరు చూడాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు యాక్టింగ్ మాత్రం లాస్ట్ 20 నిమిషాలు చింపేశాడు. దానికోసం చూడండి. కాకపోతే ఫస్ట్ హాఫ్ను భరించాల్సి వస్తుంది, సెకండ్ హాఫ్లో కూడా సగం భరించాల్సి వస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?